ఇలా ఉందా? వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఇలా తీయాలి, ఇంకా అలా తీసి ఆయన ఎక్కున్నప్పుడు స్టేజ్ మీద కూర్చున్నా అంతే, అప్పుడు పాస్ చేసుకో. కూర్చున్నా పట్టుకో పట్టుకో పట్టుకో. ఓకే. అదేవిధంగా నరసింహ గారు ఆర్ఐ గారు ఎయిర్పోర్ట్ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి ఆర్ఐ గారు సంజీవ్ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. సంజీవ్ సార్, సంజీవ్ గారు ఆర్ఐ గారు. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి యామ్ సుందర్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఆర్ఐ గారు మన మధ్యలో ఉన్నటువంటి చీఫ్ గెస్ట్ ప్రసాద్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మన ముఖ్య అతిథి ప్రసాద్ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి క్లాప్స్. సిసి గారు సునీల్ గారు స్టేజ్ మీద రావాలి, స్టేజ్ మీద రావాలి. మీ దగ్గర ట్రాఫీ ఇచ్చినప్పుడు ఎద్దు కానీ వేస్తారండి. రెండు మూడు వాక్యాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఫస్ట్గా శ్రీనివాస్ గారిని ఏఆర్ఎస్ఐ గారిని మాటలు మాట్లాడుతుందిగా కోరుచున్నాం. ప్లేయర్స్ అందరికీ నమస్కారం అండి. వేదిక ఆవించిన ఎస్ఐ గారికి, శ్యామ్ సుందర్ గారికి, సార్కి, సార్ ప్రసాద్ గారికి, దుర్గా ప్రసాద్ గారికి అందరికీ నమస్కారం అండి. పోలీసులు అసలు ఎవరికి ఖాళీ ఉండదు. అంత టైంలో కూడా అందరూ సరదాగా వచ్చి ఈ టోర్నమెంట్ని పార్టిసిపేట్ చేసి ఇంత సరదాగా ఆడినందుకు అందరికీ హ్యాపీ అండి. ఈ టోర్నమెంట్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి ప్రత్యేకించి అభినందనలు. అలా నెక్స్ట్ టోర్నమెంట్స్కి కానీ నెక్స్ట్ దేనికైనా సరే నా సహకారం ఎప్పుడు ఉంటుంది. ఏమైనా ఉంటే నన్ను కలవండి, కలిస్తే నా తరపు సహకారం అందిస్తాను. థ్యాంక్ యూ సార్. ఆనంద్ గారిని రెండు వాక్యాలు మాట్లాడుతుందిగా కోరుచున్నాం. వేదికను ఆలకించిన పెద్దలందరికీ నమస్కారాలు. ఇలా చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2020లో నేను ఫస్ట్ టైం ఇది PPL పోలీస్ ప్రీమియర్ లీగ్ అని నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే, సార్ ఒక గంట కరోనా ఉంది, కుర్రాళ్ళు అందరూ చాలా అటు ఇటు చెల్లిపోతున్నారు, ఒక గంట గ్రౌండ్లో మన జాంపేట ఈ పోలీస్ గ్రౌండ్లో MR గ్రౌండ్లో ఆడుకుందాం సార్, ఆడదాం, కొంచెం ఫిట్నెస్గా బాగుంటుంది సార్, చాలామంది ట్రబుల్ అవుతున్నారు, మీరు మేడం గారిని ఒక గంట ఇవ్వండి సార్. ఫస్ట్ డిఎస్పీ గారు అంటే డిఎస్పీ గారు తీసుకెళ్ళి అక్కడ ఉండి సబ్జెక్ట్ మేడం గారికి మొత్తం అంతా వివరించి సరే మొత్తం అందరూ మాస్కులు పెట్టుకుని ఆడాలి, ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరో డ్యామేజ్ అవ్వడానికి వెళ్ళి చాలా సీరియస్గా చెప్పింది ఆవిడ డిఎస్పీ గారికి. సత్యరాజు గారు మీరు మరి చాలా దగ్గరుండి చూసుకోవాలి మీరు అన్నారు. ఆయన పర్మిషన్ తీసుకొచ్చిన తర్వాత మొత్తం అప్పుడు జోన్ వేజ్ పెట్టాను. జోన్ వేజ్ 9 టీంలు వచ్చాయి. సెకండ్ టైము IPL మోడల్ పెట్టాను. థర్డ్ టైం మొత్తం జరిగిపోయి ఎవ్వరూ డ్యామేజ్ అవ్వలేదు, హెల్తీ ఫీల్డ్ అయ్యారు. అలాగ మొత్తం తర్వాత CJలు, ఫారెస్ట్, ఇంకా SPF మొత్తం చాలామంది ఇలాగ అయిపోయారు. అందులో ఇప్పుడు ఎయిర్పోర్ట్ టీము మొన్నటిదాకా 3 టీంలు ఆడారనుకుంటారు, వీళ్ళందరూ కలిసి ఒక టీం ఆడిపోయి మొత్తానికి ఫైనల్స్కి వచ్చారు. ఎందుకంటే వీళ్ళకి ప్రత్యేకంగా చెప్పాలి, నేను కప్పు కొట్టేసారులే అని నువ్వు ఇప్పుడు కాదు, నేను ఫస్ట్లో స్టార్టింగ్లో టీంని చూసినప్పుడే అనుకున్నాను. ఎందుకంటే
రవి నా దాంట్లో రవి వెళ్ళిపోయాడు, నాగార్జున ఒక టీంలో నాగార్జున వెళ్ళిపోయాడు. ఇంక ఇవన్నీ మెయిన్ వికెట్స్ అన్నీ అందులోకి వెళ్ళిపోయినాయి. ఏదైనా వీళ్ళు ఫైనల్స్కి వస్తారు, కప్పు కొడతారా అని అనుకోలేదు, కానీ పెద్ద టీము మొత్తం రాకపోతారని. అయితే వీళ్ళకి షిఫ్ట్ డ్యూటీలో ప్రాబ్లం వచ్చినాయి, అన్నీ జయించుకొని మొత్తం వీళ్ళకి ఇంతే లీడు. మాకు డిఎస్పీ గారు ఆర్ఏ గారు మాకు చాలామంది ఉన్నారు. మీ వీళ్ళు కూడా ఇప్పుడు ఆర్ఏ గారు వచ్చినట్టుకున్నారు, ఆర్ఏ గారు కూడా గ్రౌండ్లోనే నిలబడుతున్నారు. దానికి చాలా సంతోషించదగ్గ విషయం అది. ఎందుకంటే ఆఫీసర్లు ఏంటంటే వీళ్ళు ఆడండి అనేవాళ్ళని, కానీ ఆయన వచ్చి నిలబడడం, మళ్ళీ సిఏ గారు ఎస్ఐ గారు ఆ రోజు నాకు తెలీదు శ్రీహరి ఎస్ఐ గారు అప్పుడు ఆ గ్రౌండ్లో మ్యాచ్లు అంటుంటే ఏదో ఒక చెంప బాగుంటుంది, ఒక చెంప బాగోదులే అనుకున్నాను నేను ఫస్ట్ టైం చూసినప్పుడు. తీరా తీసుకొచ్చి ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ మొత్తం వర్షం 3 మ్యాచ్లు ఆడేసాం, ఎక్సలెంట్ చేశారు గ్రౌండ్. ఇంకా నెక్స్ట్ టైం మా బయట కూడా తీసుకోవాలనుకుంటున్నారు. మరి ఇది ఎవరిని అడగాలో నెక్స్ట్ ఇప్పుడు నీ దగ్గరికే రావాలి, ఎందుకంటే దీని తర్వాత ఇంకో 3 టోర్నమెంట్లు ఉన్నాయి. అక్కడంటే మన గ్రౌండ్ అమౌంట్ ఎక్కువైపోయిందని ఇది చూశారు, ఇక్కడ మళ్ళీ కొత్త టోర్నమెంట్ కనెక్ట్ చేయాలి. ఇందులో కూడా మీరు వచ్చి ఆడండి, ఉద్యోగాలు అనేది ఏమీ లేదు. అందరూ 11 మంది ఎంప్లాయీస్ అయితే ఉద్యోగం, 2-3 ఒక టీంలోకి వెళ్ళిపోయారంటే ఆ ప్రాబ్లం ఏమీ రాదు. రండి, ఆడండి, విన్ అవ్వండి. ఓకే, ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు మీ ఆర్గనైజర్ వారికి వాళ్ళకి చాలా థ్యాంక్స్. సభకి నమస్కారం అండి. ఈ రోజున ఈ ఫైనల్ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ, అదేవిధంగా మా ప్లేయర్స్, ఆర్బిపిఎల్ ప్లేయర్స్ అందరికీ కూడా మా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈ ఆర్పిపిఎల్ 3 కండక్ట్ చేసినటువంటి మా శ్రీనుకి, సుబ్రహ్మణ్యానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వాళ్ళు ఎంతో కష్టపడి ఈ గ్రౌండ్ని తీసుకుని మా ఏఆర్ గ్రౌండ్తో పాటు ఈ గ్రౌండ్ని కూడా బాగు చేసి మన ప్లేయర్ సహకారంతో కానీ, మన అనిల్ గారు, ఈ మన పవన్, ఇటువంటి వాళ్ళందరి సహకారంతో ఈ గ్రౌండ్ని చాలా చక్కగా తీర్చిదిద్ది ఇంతమంది ఈ రోజు ఈ ఫైనల్ ఇంత గ్రాండ్గా జరగడానికి కారణమైనటువంటి మన ఆర్గనైజర్స్ అందరికీ కూడా నేను హ్యాపీగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సార్, ఈ టోర్నమెంట్ గురించి చెప్పాలంటే సుమారుగా మన ఈ ఆర్పిపిఎల్ 3లో సుమారుగా 200 మంది ప్లేయర్స్ ఉన్నారంటే దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా మాకు చేదోడుగా సీజేలు అని, ఎస్పీఎఫ్ అని, ఇలా అందరూ కూడా జాయిన్ అవుతూ కూడా ఈ టోర్నమెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతిసారి వేరు వాళ్ళు కూడా కెప్టెన్ల కింద కానీ, అదేవిధంగా ఆర్గనైజ్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా, చాలా ముందుగా వచ్చి ఈ టోర్నమెంట్ జయప్రదం చేస్తున్నారు. అందరూ ప్లేయర్ కూడా ఫిట్నెస్ కోసం కూడా చాలా తాపత్రయపడుతూ మార్నింగ్ ప్లే చూడటానికే కాదండి, ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు ఇలా చాలా ఇంట్రెస్ట్ చూపించి ఈ టోర్నమెంట్ని ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నందుకు చాలా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అదేవిధంగా ఈ రోజు వచ్చినటువంటి సారు సంజయరావు సార్ అయితే ఎక్కడి నుండో వచ్చారు. అదేవిధంగా సిఏ గారు, వెంకటేశ్వరరావు గారు ఎక్కడెక్కడి నుండో వస్తున్నారండి. జంగారెడ్డి నుండి ఒక ప్లేయర్ వస్తున్నారు. అలా మీరు ఈ రోజున ఎంతమంది ప్లేయర్స్ ఈ రోజు ఫైనల్ తరఫున ట్రోఫీలు ఇచ్చే సందర్భంలో కూడా ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఆర్గనైజర్ గారు అందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. స్వామి ఎస్ఐ గారు, ఎయిర్పోర్ట్ సార్. 2 మాటలు విన్న ఏ మూడ్లో ఉన్నారు, మాట్లాడండి సార్, పర్లేదు. రండి సార్, రండి సార్, మాట్లాడాలి సార్. లేదా తప్పు ఎవరంట? నరసింహ గారు 2 మాటలు మాట్లాడుతుంది కావచ్చు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ ఆర్పిపిఎల్ 3 ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేసిన ఆర్గనైజేషన్ వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాం. అందరి యొక్క టైట్ షెడ్యూల్స్ని అర్థం చేసుకుని అందరికీ టైం వెళ్ళినప్పుడే మ్యాచ్ నిర్వహించారు. అలాగే ఈరోజు మ్యాచ్ నిర్వహించడం ఈవినింగ్ టైం పెట్టినప్పుడు కొంతమంది బాధపడ్డాం, కానీ వాళ్ళ ఆలోచన కూడా చాలా బాగుంది. ఈవినింగ్ టైం మ్యాచ్ కండక్ట్ చేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి ఇంతమంది రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు విజయం సాధించాలనే కాదు, నెక్స్ట్ టోర్నమెంట్స్ కూడా ఇదే విధంగా పార్టిసిపేట్ చేసి అందరూ ఫిట్నెస్ని అలాగే ఉత్సాహాన్ని కోల్పోకుండా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా మధ్యలో ఉన్నటువంటి సన్యాస్ సిఎస్ గారు ఎయిర్పోర్ట్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఫస్ట్ ఉన్న ఆర్గనైజర్స్కి మాత్రం ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద టోర్నమెంట్ని నిర్వహించాలంటే నాట్ ఏ జోక్.
ఎవరున్నారో ఫస్ట్ టైం నేను 4 టోర్నమెంట్ ఆడాను. ఆర్గనైజర్స్ ఒకసారి నాకు ఇక్కడికి రావాలి. ఓకే నెక్స్ట్ ఫస్ట్ వన్ ఇందాక ఎవరు పెద్ద అని చెప్పారు, ఆనంద్ గారు. ఇది అంటే పోలీసుల్లో ఏ జిల్లాలో మనకు తెలిసి ఇంత యాక్టివ్గా పార్టిసిపెంట్స్ కానీ ఇంత యాక్టివ్గా ఆర్గనైజర్స్ చేసేది ఎవరు మనం చూడం. ఫస్ట్ వన్ ఎవరైతే ఫస్ట్ బేస్ వేశారో అతనికి హ్యాట్సప్ చెప్పాలి మనం. ఎందుకంటే ఇంతమంది పోలీసుల్లో ఇంతమంది కలవడం అనేది ఒక అరుదైన సంఘటన. అది దేనివల్ల అంటే ఆర్గనైజర్స్ అండ్ ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్న అతనికి మనం ధన్యవాదాలు చెప్పాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సతీష్ అన్నయ్య కూడా స్టేజ్ దగ్గర రావాలి దయచేసి. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి శ్రీహరి ఎస్ఐ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఈ RPPL 3 ఫైనల్ మ్యాచ్ ఆడినటువంటి ప్లేయర్స్కి, అదేవిధంగా ఇక్కడ ఈ ఫైనల్ మ్యాచ్కి ఎంకరేజ్మెంట్ నిమిత్తం వచ్చిన ఇక్కడ అధికారులు మరియు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, మరియు మీ చీఫ్ గెస్ట్ దుర్గా ప్రసాద్ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు. చాలా ఆనందం అనిపిస్తుంది. యాక్చువల్గా నేను 2012 బ్యాచ్ ఎస్ఐని. నేనంతా వెస్ట్ గోదావరి, అంటే ఇది జిల్లా కలవక ముందు గోదావరి అవతల బ్యాచ్ అంతా వెస్ట్ గోదావరి ఉండేది, మీకు అందరికీ తెలుసు. అక్కడే ఉండేవాళ్ళు. నేను అదే జిల్లాలో కంటిన్యూగా పనిచేసాము, లా అండ్ ఆర్డర్లోనే ఉన్నాను. ఆ జిల్లాలో ఈ సంస్కృతి కనబడలేదు. యాక్చువల్గా ఈ వాళ్ళు ఆడేవాళ్ళు కానీ అక్కడ AR టీం ఒకరే ఆడుకునేవారు. జిల్లా అంతటినీ కలిపి పోలీస్ ఎక్కడున్నా ఒక తాటి మీదకి తీసుకొచ్చారు. ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే దీనికి ఆర్జులు ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఫస్ట్ హ్యాట్సాప్ చెప్తూ దాన్ని కంటిన్యూ చేయడానికి ఉండే కృషి అంతా ఇంత ఉండదు. నేను చూస్తూ ఉంటాను మన ఫొటోస్ వీడియోస్లో. వాళ్ళకి ఏం పని, వాళ్ళు కూడా మనకులాగే ఆడొచ్చు, కానీ వాళ్ళకి పిచ్ బాగు చేయడం కానీ తడపడం కానీ అసలు అది వెలకట్టలేని కృషి. అది దానికి ఎంతో కమిట్మెంట్ కావాలి. అంటే అది వాళ్ళ కోసం కాదు, అందరూ పోలీస్ కోసం. ఇది పర్టికులర్గా ఏంటంటే హెల్త్ ఆస్పెక్ట్. మన పోలీసులు ఎక్కడున్నా ఎవరున్నా హెల్త్ దృష్ట్యా చూసుకుంటే రకరకాల ఇష్యూస్లో స్ట్రెస్కి గురైపోతూ ఉంటాం. అది కానిస్టేబుల్ లెవెల్ నుంచి ఆఫీసర్ లెవెల్ వరకు అందరికీ ఉంటుంది, వాళ్ళ స్టేజ్ని బట్టి. కానీ ఇది ఒక స్ట్రెస్ రిలీఫ్ మెడిసిన్. ఇది అంటే ప్రొద్దుటే వచ్చి నిజంగా అక్కడ 1 గంట 2 గంటలు ఆడుకుంటే కొద్దిగా మైండ్ రిలాక్స్ అయిపోతాం. బెస్ట్ థింగ్ అది ఎవరైనా కానీ. స్పోర్టివ్ స్పిరిట్ అనేది అందరిలోనూ ఉన్న గొప్ప లక్షణం. ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే ఆడడం ఎంత బాగా ఆడతారో, ఒకవేళ ఇన్ కేసు ఓడినా గెలిచినా కూడా అంతే స్పోర్టివ్గా తీసుకుని బయటకు వెళ్తున్నారు. అది మెచ్చుకోదగ్గ విషయం. ఎక్కడ గొడవలు ఇలాంటివి లేకుండా ఇక్కడ వచ్చిన కానిస్టేబుల్ దగ్గర నుంచి ఆఫీసర్ వరకు ఎవరు ఆడినా కూడా ఇక్కడ కలిసిపోయి ఒక ప్లేయర్లా మాత్రమే ఉంటున్నారు. అది చాలా చూడచక్కగా ఉన్న విషయం అనమాట. అక్కడ అది చాలా చాలా నచ్చింది నాకు. అది అంటే పేర్లు ఇక్కడ చెప్తే ఎవరు ఒక్కొక్కరు నేను మర్చిపోతే నాకు తెలియదేమో. ఇక్కడ ఈ జిల్లాలో కొంతమంది చెప్పి మళ్ళీ కొంతమంది వదిలేసిన వాళ్ళు అవుతామేమో, కానీ వాళ్ళు ఎవరున్నా ఈ రకమైన కృషి బ్యాక్ ఎండ్లో ఎవరు చేసినా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తాను. పర్టికులర్గా ఈ ఆర్గనైజింగ్ కమిటీ, ఈ RPPL 3 కావచ్చు, అంతకుముందు జరిగిపోయిన సెషన్స్ కావచ్చు, ఏదైనా కానీ ఒకదానికొకటి ఇంకా ఎంకరేజ్మెంట్ తోటి పెంచుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇంత గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారంటే నిజంగా ప్లానింగ్ హ్యాట్సాప్ చెప్పచ్చు. ఇది ఒక స్టేజ్ ఇలా ఉండాలి, మ్యాచ్ అయిన తర్వాత భోజనాల కార్యక్రమం పెట్టాలి. సో ఇదంతా కూడా అంత ఈజీ టాస్క్ కాదు. సో దీనికి వెనకాల మళ్ళీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ మరి ఎలా మేనేజ్ అవుతున్నారో తెలియట్లేదు. ఇన్ కేస్ ఏదన్నా నెక్స్ట్ ఇప్పుడు అంటే ఇలా చెప్తున్నానని కాదు, కానీ మా సహకారం కూడా ఏమైనా కావాల్సి కూడా అడగండి. అది అంటే మాకు తెలియదు. ఇప్పుడు ఒకవేళ అంటే మా చేతనైనంత వరకు ఖచ్చితంగా మేము కూడా మీతో పాలు పంచుకుంటాం. ఈ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందంటే తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ దుర్గా ప్రసాద్ గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నాకు తెలియదు ఈయన ఎవరో. అక్కడ పేరు చూసిన తర్వాత మన ఆర్గనైజింగ్ కమిటీని అడిగాను, ఈయన ఎవరు దుర్గా ప్రసాద్ గారు అని. అంటే ఆయన ఒక బిజినెస్ పర్సన్, కానీ మన పోలీస్కి ఎప్పుడు ఏది అడిగినా అందరికంటే ముందు ఆయనే ఒక అడుగు ముందు ఉంటారన్నారు. దానికి హ్యాట్సాప్ దుర్గా ప్రసాద్ గారు. నిజంగా ఈ కాలంలో మా పోలీసుని గుర్తించి మా పోలీస్ కోసం ఏం చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మమ్మల్ని వాడుకునే వాళ్ళే కానీ మాకు ఉపయోగపడే వాళ్ళు లిటరల్గా తక్కువ ఉంటారు. సో అలాంటి మీకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీరు మరింత కోఆపరేట్ చేయాలని మా వాళ్ళందరికీ నా కోరిక. థ్యాంక్ యూ.
అదేవిధంగా మన ఎంపైర్లు అనిల్ కానీ ఇంకా కాస్ట్మర్ ఇంకా ఉన్నారు ఎంపైర్. వీళ్ళు మనం ఆడుకుంటే వాళ్ళకి ఆనందం ఏంటండి బాబు, అక్కడ నిలబడి చూసి ఇవన్నీ చేయడం దానికి ఎంత కావాలి? మీరు ఆలోచించండి, మీరు ఎవరు చేస్తారు ఎంపైరింగ్? బ్యాట్ పట్టుకోకుండా మీరు ఇక్కడికి వచ్చి ఆడకుండా ఓన్లీ ఎంపైరింగ్ చేసేవాళ్ళు ఎంతమంది? నో నేను చెప్పేది జస్ట్ అది ఇవన్నీ తట్టుకుని మళ్ళీ ఒకటి తిడతాడు, ఒకడు అవుట్ ఇస్తాను అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు, వాడు కోపం ఇస్తాడు. ఇవన్నీ తట్టుకుని ఇవన్నీ చేయాలంటే కూడా చాలా ఒక అకుంఠిత దీక్ష కావాలి. అది మీకు ఎవరైతే ఉన్నారో అంటే నేను చూసిన ఎంపైర్లు, ఇప్పుడు మిమ్మల్ని చూసాను, ఇంకొక రౌండ్ చూశాను, కొద్దిగా లాగా ఉన్న పర్సన్, నాలా ఉన్న పర్సన్ ఇక్కడ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ మీ అందరికీ. సో ప్లేయర్స్గా మేమేముంది ఆడి ఎంత కొంత ఆనందాన్ని పొందుతాం, కానీ మా ఆటను మీరు ఆనందంగా మలుచుకున్నారు చూడండి, అది చాలా గొప్ప లక్షణం. అది ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. క్రికెట్ ఆడే వాళ్ళందరికీ అదేదో గొల్ అంటాం కదా మనం చిన్నప్పటి నుంచి ఆడుకున్నప్పుడు, అది ఎక్కడున్నా ఆగదు. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు విజయవాడ నుంచి వచ్చారు, లేకపోతే జంగారెడ్డి గురించి వచ్చారు, అది విజయవాడ కాదు, హైదరాబాద్లోనే నైట్ బయలుదేరి వచ్చేస్తారు. అదంతే ఇంకా అలాంటిది. అది ఆటోమేటిక్గా క్రికెట్ ఆడి మీ అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి. ఇలాంటి కార్యక్రమాల్లో మీరు పిలిచారు. యాక్చువల్గా నాకు ఇక్కడ కుమారదేవంలో చిన్న జాతర ఉంది, అయినప్పటికీ కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా రావాలని వచ్చాను. మా రవీంద్ర వీళ్ళందరూ మాట్లాడితేనేమో రవీంద్ర వాళ్ళది ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ, తనేమో ఫ్యామిలీతో వేరే చోట ఉన్నాడు. రామ్ కుమార్ ఏమో మన హైదరాబాద్ ప్రవీణ్ పగడాల కేసులో ఇన్వెస్టిగేషన్లో వెళ్ళాడు. ఇంకా వాళ్ళిద్దరూ రావట్లేదని మళ్ళీ నేను పని కట్టుకుని వచ్చాను. ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మన పోలీస్ పరంగా ఇంకొక మెయిన్ టాపిక్ ఏంటంటే, పోలీసులో ఒక జలస్ ఉంటుంది. ఆ సివిల్ వాళ్ళు అంటే ఏఆర్కి పడదు, ఏఆర్ఎల్ అంటే సివిల్కి పడదు, లేకపోతే వీళ్ళిద్దరు అంటే మళ్ళీ ఎస్పీఎఫ్ వాళ్ళు వేరు అనుకుంటారు, లేకపోతే జైల్ డిపార్ట్మెంట్ వేరు అనుకుంటారు, ఎక్సైజ్ వేరు అనుకుంటారు. కాకి యూనిఫామ్ ఎక్కడున్నా ఒకటే అనేది మీరు ప్రూవ్ చేస్తున్నారు. అదొకటి చాలా మెచ్చుకోదగ్గది. కాకి యూనిఫామ్ అందరికీ ఒక తాటి మీదకి తెచ్చారు. ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు. అది చిన్న పెద్ద అనేది పక్కన పెడితే ఇంటర్ డిపార్ట్మెంట్ లైసెన్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా జైలు సంబంధించిన ఏదైనా ఒక విషయం కావాల్సి వస్తే ఈ గేమ్స్లోను స్పోర్ట్స్లోనూ ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే స్నేహపూర్వక భావాన్ని పెంచుతుంది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనేవి ఇక్కడ ఉండే స్నేహం వేరు, బయట ఉండే స్నేహం వేరు. ఇక్కడ ఏదైనా సరే చాలా దగ్గరగా రీచ్ అయిపోతూ ఉంటాం ఈ గేమ్స్లోను స్పోర్ట్స్లోను. అది మీకు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఉపయోగపడుతుంది. ఇలా అందరినీ కలిపినందుకు కూడా ఈ గొప్ప ఆలోచన కూడా చాలా చాలా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అనండాలి. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ అధికారులకి నా అభినందనలు. ఈ గేమ్ అన్నది అందరికీ ముందు శక్తి ఉండాలి. శక్తికి రావాలంటే ముందు ఉదయం 5 గంటలకు లేకాలి. 5 గంటలు వేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏ శక్తిని తెచ్చుకోగలరు, ఏ గేమ్ అయినా సరే నెగ్గగలరు. ఇదే కాదు, జీవితంలోని కూడా ప్రతిదీ మనకు ఆటలాడదే. అది గమనించి అందరూ మనం పొద్దుటే 5 గంటలు లేచి ఆ శక్తిని తెచ్చుకుని ఉన్న గేమ్ని, ఉన్న ఆటని, జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళి మన పిల్లలతో సహా వాళ్ళకి మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పిల్లలు కూడా అదే చేస్తారు. అందుకని మనం 6 గంటలకు ముందే లేచి ఈ శక్తిని పెంచండి, ఇంకా అభివృద్ధిని చేయండి. ఇక్కడికి ఇచ్చేసిన అధికారులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. ఈ ఆర్గనైజేషన్ చేసిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. తర్వాత ఇక్కడ గ్రౌండ్ ఇచ్చిన అధికారులకి కూడా చాలా నమస్కారాలు. థ్యాంక్ యూ. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి ముఖ్య అతిథులు ప్రసాద్ గారు మాట్లాడాలి. ఇప్పుడు మీకోసం ఆయన మాట్లాడారు. మీరు టోర్నమెంట్ కోసం మాట్లాడాలి సార్. మీరు సార్ లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, దయచేసి మాట్లాడాలి. పర్లేదు. ఆర్గనైజర్స్ అందరికీ కూడా చాలా కంగ్రాట్స్ అండి. నాకు మాట్లాడడం రాదు, ఏమనుకోవద్దు. సో రన్నర్స్ అండ్ విన్నర్స్ టీమ్ బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సార్ జాతర అంతా సినిమాలో డైరెక్టర్లో మాట్లాడారు. సార్ మెసేజ్ పెట్టండి, అది గ్రూప్లో పంపించేస్తాం మీరు అనుకున్నదే. సార్ చిన్న కార్యక్రమం సార్. సిసి గారు ఆల్రెడీ సిసి గారు మాట్లాడాలి. ఫ్యాన్స్ ఊరుకోవట్లేదు అసలే.
సార్ ఎవరండి ఎవరండి ఎవరికి సిద్ధి గారు ఎవరండి గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఆర్గనైజర్ శ్రీనివాస్కి ప్రసాద్కి ధన్యవాదాలు. అలాగే విన్నర్స్కి మా కంగ్రాచులేషన్స్, అందరూ కూడా కంగ్రాచులేషన్స్. వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. ఎస్ఐ గారు ముఖ్యంగా చెప్పాలంటే పాపం క్రికెట్ బాగా ఆడతారు, అలాగే ఆయన వర్క్ కూడా అలాగే ఉంటుంది. దూకి మరీ అందరినీ పట్టుకుంటూ ఉంటాడు ఆయన. రీసెంట్లీ సెన్సేషనల్ హీరో ఆయన సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్, గుడ్ వర్క్ సార్. ఈ ప్రెజర్ ఈ క్రికెట్లోని అమ్మాయి నా ఏజ్ 50 సంవత్సరాలండి, అయినా సరే స్పోర్ట్ మ్యాన్ పొద్దున్న నుంచి సాయంత్రం వచ్చి అలాగా ఆడి ఏదో ఆడదారని పుట్టించి ఏదో విన్న ఇద్దరు మ్యాచ్ అవుతారని లేదు. వచ్చిన అందరికీ నా కంగ్రాచులేషన్స్. అయినా చెప్తారనుకున్నాను, చాలా పెద్దలందరూ వాళ్ళే చెప్పేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పడానికి ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్. చిన్న రిక్వెస్ట్ అండి, మన